ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామానికి స్తోత్రాలు. నేటి క్రైస్తవ సమాజం ఒక ప్రభు పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాను. మనం ఈరోజు రెండు విషయాలు మాట్లాడుకుంటున్నాం. మనము క్రైస్తవ సమాజమైన మనము ఎవరి మీద ఆధారపడుతున్నామనే చూసుకుందాం. ఎవరి మీద ఆధారపడుతున్నాం? దేవాతి దేవుడు ఏర్పరచుకున్న దైవజనుల మీదనా, దేవుడి మీదనా అని రెండు మనం తీసుకుందాం ఇక్కడ. అలా అని దైవజనుడిని తక్కువ చేయడం కాదు. దైవజనుడిని దైవజనులా చూడాలి, గౌరవించాలి, ప్రేమించాలి కదా. మనం ఇంకా విలువనివ్వాలి. దైవజనుడు చెప్పిన ప్రకారం మనం నడవాలి. అదొక ఆప్షన్. ఇక్కడ దేవుడు మనల్ని దర్శించుతున్నప్పుడు, దేవుడు దర్శించిన సమయంలో ఆయన దర్శన రీతిగా వెళ్ళడము ఇదొక ఆప్షన్. కానీ ఈ రెండు విషయాలు పక్కన పెడితే ఒక విషయం మాట్లాడుకుందాం. ఇక్కడ వాడబడడం అనేది ఒకటి చూసుకుందాం. సేవకుడు వాడుకుంటాడు విశ్వాసిని, దేవుడు వాడుకుంటాడు. ఏ రకంగా? మొట్టమొదటిగా మనం సేవకుడిని తీసుకుందాం. వాడుకోవడం ఉండగా సేవకుడు, నీవు విశ్వాసివి కాబట్టి నీ తలాంతు ఏమిటి, నీ పని ఏమిటి, దేవుడు నిన్ను ఎందులో నిర్ణయించాడు అనేదాన్ని నువ్వు పనికి వస్తావు కాబట్టి అప్పుడు సేవకుడు నిన్ను ఆ పనులలో పెట్టి వాడుకుంటాడు. అంటే నువ్వు పనికి వస్తేనే అక్కడ వాడబడతావు. ఇదొకటి గమనించు కదా. కానీ ఇక్కడ దేవుడిని ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీవు పనికి రాకపోతే దేవుడు నిన్ను వాడుకుంటాడు. పనికి రాకపోతే ఎందుకో తెలుసా? నీవు పనికి రావు అని ఆయన పడివేయడు కానీ నువ్వు పనికి వచ్చే పాత్రగా నిన్ను ఆయన మలచాలనుకుంటున్నాడు. ఆయన మలచాలనుకుంటున్నప్పుడు నువ్వు దేని మీద ఆధారపడుతున్నావు? ఇక్కడ సేవకుడు కూడా వాడుకుంటున్నాడు అని అంటే నీవు పనికి రాని దానిని దేవుడు పనికొచ్చేటట్టు చేస్తాడు కాబట్టి ఇక్కడ నువ్వు ఉపయోగపడ్డావు. అదే దేవుడు నీవు పనికి రాని వాడిని నేను అదే రీతి వదిలిపెడితే ఇక్కడ సేవకుడు నేను ఉపయోగించుకునేవాడు కాడు. ఎందుకు? నీ లోపల వాడబడే తలాంతులు ఏ విషయంలో లేవు. అంటే అది ఎవరిచ్చారు? దేవుడిచ్చారు. అంటే క్రైస్తవ సమాజం ఎవరి మీద ఆధారపడి ఉండాలి? దేవుడి మీద ఆధారపడి ఉండాలి. సేవకులను గౌరవించాలి, సంఘంను గౌరవించాలి, సంఘ పెద్దలను గౌరవించాలి, తోటి విశ్వాసాలను ప్రేమించాలి. అన్ని పనులలో పాల్గొనాలని తనను తాను తగ్గించుకొని సేవకుని ఎప్పుడు గౌరవిస్తూ ఉండాలి. కానీ డిపెండ్ అయి ఉండేది దేవుడి మీద ఉండాలి. ఎలా దేవుడి మీద ఉండడము అని అంటే, దేవుడు చెప్తే తప్ప సేవకుడు నిన్ను ఏ విధంగా ఆశీర్వదించలేడు. ఎన్ని ఆశీర్వాదాలు ఆశీర్వదించినను నోటి ద్వారా దేవుడు విడుదలైతే తప్ప నిన్ను ఎవరు దీవించలేరు. దేవుడిని నీవు కలిగి ఉంటే, దేవుని నీవు అత్తుకొని ఉంటే, నీ సాంగత్యం దేవుడితో ఉంటే, నీ సంతోషము దేవుడితో ఉంటే, నీ బాంధవ్యం దేవుడితో ఉంటే, నీవు దేవుడితో కలిసి ఉంటే, నీవు దేవుడి మీదనే ఆధారపడి ఉంటే, నీవు దేవుణ్ణి ఆనుకొని ఉంటే, నీ మనస్సు దేవుడి మీదనే కలిగి ఉంటే, నీవు అప్పుడు దేవుడు నీతో కలిసి ఉంటాడు. అప్పుడు దేవుడు నీ మనసును ఎరుగుతాడు, నిన్ను ఎరుగుతాడు. ఎలా ఎరుగుతాడు? నీవు పనికి రాని పాత్రవు, ఎన్నిక లేని పాత్రవు. నా ప్రియ కుమారుడు నా మీద ఆధారపడ్డాడు, నా ప్రియ కుమార్తె నన్ను జ్ఞాపకం చేసుకుంటుంది. కాబట్టి ఈ పనికి రాని ఈ ప్రజలను, ఈ తృణీకరించబడిన ఈ ప్రజలను నేను ఏదో విధంగా నేను వాడుకోనాలి అని దేవుడు అసాధారణమైన ఆత్మను నీలోకి పంపుతాడు, అసాధారణమైన మహిమను నీలోకి పంపుతాడు. నిబంధన మందసమై తానే నీ జీవితంలోకి వస్తాడు. అప్పుడు నిన్ను దేవుడు వాడుకుంటాడు. ఎప్పుడు? ఆయన సెలవు ప్రకారం. ఎప్పుడు? నీ మనస్సు ఆయనతో కలిసినప్పుడు, నీవు ఆయనతో సన్నిహితం కలిగినప్పుడు, నీవు ఆయనతో బాంధవ్యం పెరిగినప్పుడు, నీవు ఆయనలో నిమిలమైపోయినప్పుడు, ఆయన నీతో కలిసి జీవించినప్పుడు, నీవు ఆయనతో కలిసి జీవించినప్పుడు, నీవును ప్రభుల వారు ఏకమైనప్పుడు, మీ మనస్సులు కలిసినప్పుడు, మీ జీవితాలలో దేవుని ఆత్మ పనిచేస్తున్నప్పుడు నీ జీవితంలో, అప్పుడు దేవుడు నిన్ను చూస్తాడు. చూసి దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఎలానో తెలుసా? పనికొచ్చే పాత్రగా. అప్పుడు నీకు నియమించిన పద్ధతుల ప్రకారము నిన్ను దేవుడు సేవకుడి దగ్గరికి పంపినప్పుడు, అప్పుడు నీ తలాంతులను గుర్తించిన దైవజనుడు అప్పుడు నిన్ను వాడుకుంటాడు. ఎప్పుడు? ఇక్కడ రెండు వాడవాళ్ళని చూసాం. పనికొస్తే వాడుకోవడం ఒకటి, పనికి రాకపోయినా వాడుకోవడం ఒకటి. అదే మన దేవుడి గొప్పతనం. ఎలానో తెలుసా? మనం ఇంకా కొన్ని విషయాలు ఇక్కడ. అప్పుడు దేవుడు నీ హృదయాన్ని కడుగుతాడు, నీ జీవితాన్ని కడుగుతాడు. నిన్ను ఎలా చేస్తాడంటే ఒక బలమైన ఒక జ్యోతి వలె చేస్తాడు. నీవు లోకముకు వెలిగించే జ్యోతి వలె చేస్తాడు. నీవే ఆయన మందసమని ప్రజలకు బయలుపరుస్తాడు. నీవే ఆయన మహిమని ప్రజలకు తెలియపరుస్తాడు. నీ లోపల ఆయన ఉండి కార్యములు చేస్తున్నానని సకల ప్రజలు నీ ఎదురుకు నడిపిస్తాడు. అప్పుడు ఆయన వాడుకుంటాడు. ఇక్కడ రెండు రకాల చూసాం మనం. కాబట్టి పనికి రాని వారిని వాడుకునేది ఒకటి, పనికొస్తే వాడుకునేది ఒకటి. మరి ఏ లెక్కలో ఉంటున్నాం మనం? ఎవరి మీద ఆధారపడుతున్నాం? నీవు ఆధారపడు, మంచిదే.
కానీ నీ పూర్తి ఆధారము దేవుడై ఉండాలి, నీ పూర్తి ఆశ్రయము దేవుడై ఉండాలి, నీ పూర్తి బలము దేవుడై ఉండాలి, నీ శక్తి దేవుడై ఉండాలి. నీవు పూర్తిగా దేవుని పైన డిపెండ్ అయి ఉండాలి. ఆయన పైన డిపెండ్ అయి ఉంటే ఆయన నమ్మిన వారు ఎన్నడూ ఎప్పుడు సిగ్గుపడ్డట్లు మనం ఎక్కడా చూడలేము. కాబట్టి దేవాతి దేవుడే మనల్ని దర్శించి వాడుకుంటాడు, పనికొచ్చే పాత్రలుగా వాడుకుంటాడు. కాబట్టి ఈ రోజు నుంచి నీ దర్శనం ఏమైంది, నీ పిలిపి ఏమైంది, దేవుని మీద డిపెండ్ అయి ఉండు. దేవుడే నిన్ను వాడుకుంటాడు, సంఘానికి సేవకుడికి అప్పుడు లోబడి ఉంటావు నీవు. కాబట్టి నీవు దేవుడి విషయంలో ముందుకెళ్ళినట్లయితే దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఇటు మాటలు మన దేవుడు మన ఆత్మను దీవించి ఆశీర్వదించి ఫలింపజేయును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.